నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ప్రభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రహ్మరాంబ ఆలయం వద్దకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ దంపతులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుడి లోపల ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నందున అనుమతించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులు కలిసి గువ్వలను బయటకు తోసేశారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వెళ్లిపోయిన తర్వాత గువ్వల బాలరాజ్ దంపతులు ఆలయంలోకి వెళ్లారు. అనంతరం పోలీసుల వైఖరిని నిరసిస్తూ గువ్వల నిరసన తెలిపారు. ఆలయంలోకి వెళ్లకుండా తనపై దాడి చేసిన అచ్చంపేట సీఐ రవీందర్పై చర్యలు తీసుకోవాలని గువ్వల బాలరాజ్ డిమాండ్ చేశారు. శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ఆహ్వానించి బ్రహ్మోత్సవాలను బ్రహ్మరాంబ దేవాలయంలో ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించుకునే ఆనవాయితీ ఉంది. కానీ ఈసారి ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసు వారు నన్ను, నా సతీమణిని, నాతో పాటు విచ్చేసిన ప్రతి ఒక్కరిని దళితులు అనే సంగతి కూడా మర్చిపోయి దేవాలయంలోకి అడుగు పెట్టడానికి వీలు లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడుగు పెట్టకుండా పోలీసులు విచక్షణారహితంగా రాష్ట్ర సాధన ఉద్యమం నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా ప్రజాసేవలో ప్రజల మధ్య ఉంటూ అచ్చంపేటకు ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు సేవలు అందించిన నేను కొనసాగించడం జరిగింది. కానీ మొన్న బంజారాల తీజు ఉత్సవం నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా మొత్తంగా నేను కనిపించిన, నా నాయకులు కార్యకర్తలు కనిపించిన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఈర్ష్య పుట్టుకొచ్చి మరి ముఖ్యంగా అచ్చంపేట ఇన్స్పెక్టర్ రవీందర్ నా ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా ప్రజల మధ్యలో ఉంటూ దాడులు చేసి నన్ను ఇబ్బంది